ఈరోజు మనం బెంగళూరులోని ఇస్కాన్ టెంపుల్ని చూద్దామా? అయితే పదండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హట్ విత్ అక్షయ్. ఈరోజు అయితే మనం బెంగళూరులో ఉన్న రాజాజీ నగర్లోని ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ వరల్డ్లో ఉన్న కృష్ణా టెంపుల్స్లో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెంపుల్. ఈ కృష్ణా టెంపుల్ని 1997లో అయితే ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఈ టెంపుల్ని మీరు చూస్తున్నట్టయితే ఈ టెంపుల్ చుట్టూతో అయితే గ్రీనరీతో ఫౌంటైన్స్తో అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ టెంపుల్ ఏరియా చూసుకున్నట్టయితే మొత్తం 7 ఎకర్స్లో అయితే ఉంది. ఈ టెంపుల్కి మీరు చేరుకోవాలంటే చాలా ఈజీగా అయితే రావచ్చు, ఎందుకంటే దీని పక్కనే చూసుకున్నట్టయితే మెట్రో స్టేషన్ కూడా ఉంది. ఇది రాజాజీ నగర్లో ఉండడం వల్ల మనకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా చాలా ఈజీగా అయితే ఉన్నాయి. ఈ బిజీ బెంగళూరు సిటీలో ఏదైనా ఒక మంచి వీకెండ్ని పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలి అనిపిస్తే ఈ సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉన్న ఈ ఇస్కాన్ టెంపుల్కి అయితే మీరు వచ్చేయచ్చు. ఈ గుడిలోకి మనం అడుగు పెట్టినప్పటి నుంచి ఏ వైపు తిరిగినా ఏ వైపు చూసినా మనకు ఒకటే శ్లోకం వినిపిస్తూ ఉంటుంది. అదే హరే రామ హరే కృష్ణ అంటూ వినిపిస్తూ ఉంది. అలా మీరు నడుచుకుంటూ లోపలికి వెళ్ళగానే మొదటగా మీకు కనిపించేది పెద్దనైన బంగారు పూత పూసినటువంటి ధ్వజస్తంభం. ఈ గుడిలో మనం చూసుకున్నట్టయితే ఇందులో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదే ఈ 108 స్టెప్స్. ఇందులో వీళ్ళు ఎలా రిప్రజెంట్ చేశారంటే ఒక్కొక్క స్టెప్పు వేసుకుంటూ మనం హరే రామ హరే కృష్ణ అంటూ 108 స్టెప్స్ వేసి మనం దేవుణ్ణి దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్లో మీరు చూసుకున్నట్టయితే మొత్తం 3 కాంప్లెక్స్గా అయితే వాళ్ళు డివైడ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ కాంప్లెక్స్. ఫస్ట్ కాంప్లెక్స్లో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రహ్లాద లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది. అలాగే సెకండ్ కాంప్లెక్స్లో వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది. అలాగే లాస్ట్ కాంప్లెక్స్లో అయితే రాధాకృష్ణ బలరామ వారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ మా దర్శనం పూర్తి అవ్వడంతో మేము కింద ఉన్న ఫుడ్ స్టాల్లో ప్రసాదం తీసుకోవడానికైతే వచ్చాము. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కృష్ణ వారి స్టాచ్యూస్, ఫోటోస్, అలాగే అన్ని లాంగ్వేజెస్లో ఉన్న వారి బుక్స్ కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయి.
ఇక్కడ మేము ప్రసాదం తీసుకుందామని పులిహోర అయితే తీసుకున్నాము. ఇదైతే మాకు చాలా నచ్చేసింది. మీరు కూడా ఇక్కడికి వెళ్ళినట్టయితే ఈ పులిహోరని మాత్రం మిస్ అవ్వకండి. మేము మా దర్శనం పూర్తి చేసుకొని బయటికి రాగానే చీకటి అయితే పడింది. మేము అక్కడ ఆ ఫౌంటైన్స్, ఆ లైటింగ్స్ని చూస్తూ కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేశాము. ఈ టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఓరియన్ మాల్ కూడా ఉంది. సో మీరు ఏదైనా వీకెండ్ని బాగా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ టెంపుల్కి కూడా ఒకసారి విజిట్ అయితే చేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ హంట్ విత్ అక్షయ్.